మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కానీ కాస్త బాలరాజు గారి నాయకత్వంలో కానీ ఈరోజు అత్యధికంగా సర్పంచులు గెలవడం జరిగింది. రాష్ట్రంలోనే నంబర్ 5 లోపే మా నియోజకవర్గం ఉంటుంది రాష్ట్రంలో. మరి ఈరోజు అతి తక్కువగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నియోజకవర్గం అది ఉన్నదంటే అది కూడా బాన్సోడ నియోజకవర్గంలోనే అతి తక్కువగా బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. అది ఓన్లీ 4. మరి ఈరోజు వారి బీఆర్ఎస్ పార్టీ ఊరుకోడు ఏందో తెలుసుకోవాలా. ఈరోజు మరి ఏనుగు రవీందర్ రెడ్డి నేను అడుగుతున్నాను, మరి ఈరోజు నువ్వు ఏ పార్టీలను చెప్పాలి? మరి నువ్వు మాకు అడగడం కాదు, నువ్వే పార్టీలను చెప్పాలి. ఎందుకంటే నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు. ఈరోజు ఈనాడు వచ్చింది, ఎవడు మండల హెడ్ క్వార్టర్స్లో నేను బలపరిచిన వ్యక్తులే గెలవడం జరిగిందని. మరి ఎవడు మండల హెడ్ క్వార్టర్స్లో నువ్వు బలపరిచిన వ్యక్తులు గెలిస్తే మరి 7లో 2 బీజేపీ ఉన్నాయి, 2 టీఆర్ఎస్ ఉన్నాయి, 2 నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. మరి ఎవడు ఏ రకంగా అంటున్నావో నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాలి. ఎందుకంటే మరి నువ్వు నీనంతటా నువ్వే డైరెక్ట్ ఒప్పుకుంటున్నట్టు అది రెబల్స్ని పెట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిన వ్యక్తి ఈరోజు ఏనుగు రవీందర్ రెడ్డి. నువ్వు బీజేపీ వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నావు, టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టి ప్రచారం చేస్తున్నావు. ఈరోజు మరి బీరుకూరు హెడ్ క్వార్టర్ల సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థి. మరి నీకేం అవసరం వచ్చింది అక్కడికి వెళ్ళి ఫోటో దిగి ఆయన గెలిచిన తర్వాత ఫోటో దిగి దండేసి సాగు కప్పి మరి నీకేం అవసరం వచ్చిందో సమాధానం చెప్పాలా? నీకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నువ్వు బాన్సోడ నియోజకవర్గానికి వెళ్ళకూడదని చెప్పిండు. పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది బాన్సోడ నియోజకవర్గానికి వెళ్ళకూడదని. ఇక్కడ బాన్సోడ నియోజకవర్గంలో నీ బలం 0. నీ సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిలో కూడా నీ సొంత గ్రామంలో ఎర్రపాడు గ్రామంలో తాడవై మండల్ ఎర్రపాడు గ్రామంలో బీజేపీ వ్యక్తి సర్పంచ్ గెలవడం జరిగింది. నీ సొంత గ్రామంలో కూడా నీ బలం లేదు. మరి ఇప్పుడు అక్కడ కూడా నువ్వు బీజేపీకి మద్దతు తెలపడంతో అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగిందా? ఏ విధంగా అయితే బాన్సోడ నియోజకవర్గంలో మరి బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు తెలిపినావు, మరి అక్కడ కూడా మరి నీ సొంత గ్రామంలో కూడా బీజేపీకి టీఆర్ఎస్కి మద్దతు తెలిపి ఉండొచ్చు. అందుకే అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. మరి నీ సొంత గ్రామంలో నీకు సరిగ్గా దిక్కులేదు.